అండి, అందరు బాగున్నారా? మా అమ్మ ఎంత ప్లేట్ పట్టుకోవడం చూద్దామా? ఏంటమ్మా ఇది? పెరుగు వడలమ్మా, పెరుగు వడలు. పెరుగు వడలు అయితే చేసేసింది మరి. చూసారా, ఇవైతే కొంచెం క్రిస్పీగా మామూలు వడలు పెరుగులో వేయంగా మిగిలిన ఇలా చేసి పెట్టేస్తుంది అనమాట. సో పెరుగు వడ చేసావు కదా, టేస్ట్ చెయ్యి ఒకసారి. మన సబ్స్క్రైబర్స్ కూడా ఎలా చేయాలో చూపించు. చూసారు కదా, అది పక్కన పెట్టేసి ఇక్కడైతే ఉంది, నేను వేస్తాను. వేసుకుంటా, మంచిది వేసుకో, వంకటెంకలు కాకుండా గుండ్రంగా ఉండేది పెరుగు వేసుకో. ఇప్పుడు మా అమ్మ టేస్ట్ చేసి చెప్పింది, అలాగే వీడియో కూడా చూపిస్తుంది అనమాట. కొంచెం పెరుగు వేసుకోవచ్చుగా. చాలు చాలు, నేను ఎక్కువ తిన్న పెరుగు అంటే ఇది ఇట్లా నాన్నలాగా కాకుండా పూర్తిగా తిని చెప్పు. పెరుగు వడ అయితే సూపర్గా వచ్చిందండి, చాలా బాగుంది. నిజం చెప్పు. నిజంగా అమ్మా బాగుంది. నేను ఎప్పుడు చేసినా బాగా చేస్తా పెరుగు వడ మాత్రం. సరే, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మా అమ్మ చేసిన ఈ పెరుగు వడ వీడియో చూడాలి అంటే వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి మీరు కూడా ఎలా చేయాలో చూడండి అని చెప్పు. మరి నేను పెరుగు వడ ఎలా చేశానో మీరు కూడా చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మా సబ్స్క్రైబర్స్ అందరూ మాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే మీకు పెరుగు వడ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనమైతే రాత్రికి ఒక గిద్ద మినపప్పు నానేసుకుంటే సరిపోద్దండి. నలుగురికి కరెక్ట్గా సరిపోద్ది. అంటే 4 కన్నా ఎక్కువ తినలేరు ఇవి. ఇలా శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు, అంటే ఆ పౌడర్ అంతా పోయేదాకా కడుక్కొని నానేసుకొని ఉదయాన్నే మళ్ళీ 2-3 సార్లు కడుక్కొని ఇలాగ సిల్లులు డీసులో వడేసుకున్నానండి. చూసారా, ఇలా నీళ్ళన్నీ ఒడిచిపోవాలా. మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలా నీళ్ళు, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడైతే మనం నీళ్ళన్నీ ఒడిచిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాం కదా. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దాంట్లో ఉంచేటప్పుడు జల్లెట్లో నీళ్ళు పడ్డాయి కదండి, అవి కూడా శుభ్రంగా ఉంచేసుకొని ఒక తిప్పుకున్నాము. అంటే గట్టిగా ఉంది కాబట్టి తిరగదు కదా. చూసారు కదా, నేను ఎన్ని నీళ్ళు అయితే వేసాను అన్నీ వేయండి. వేసుకున్నదా చూసారా, ఇలా గట్టిగా ఉండాలా. వడపిండి వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే పెరుగు తాలింపు వేసుకుందాము. నేనైతే ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నానండి. మేమైతే ఈ దొడ్లా పెరుగు తీసుకొచ్చుకుంటాము. ఇక్కడ డేట్ చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే డేట్ చూసుకోండి. డేటు ఇక్కడ ఉంటుంది మనకి, వాళ్ళు తయారు చేసిన డేట్ ఉంటుంది, మనం ఎన్ని రోజులు ఉండాలో కూడా ఉంటుందండి ఇక్కడ డేటు. అది మేమైతే ఖచ్చితంగా చూసుకొని తీసుకొచ్చుకుంటాం. చూసారా, 26వ తారీఖు 29వ తారీఖు దాకా ఉంది. ఎలా ఉంటుందండి ఈ పెరుగు ప్యాకెట్ అయితే. అంటే పెరుగు మోయనంగా తినే వాళ్ళకైతే ఒక ప్యాకెట్ సరిపోద్దండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోదు ప్యాకెట్. మేమేంటంటే ఇంకా సరిపెట్టుకుంటాం, ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఎందుకులే, ఎక్కువ తిన్నా అంత బాగుండదని చెప్పేసి. ఇప్పుడైతే చించి గిన్నెలో పోసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మెత్తగా జిలుక్కోవాలా. దాంట్లో పలుకు లేకుండా జిలుక్కుంటేనే పెరుగు అనేది బాగుంటుంది. ఎందుకంటే పలుకులు ఉంటే ఇరిగిపోయినట్టు వస్తుంది. బాగా మెత్తగా స్మూత్గా జిలుక్కున్నాం అనుకో, పెరుగు వడగొడక బాగా నానుతుంది. ఇప్పుడు జిలుక్కున్న తర్వాత సరిపడా నీళ్ళైతే పోసుకోవాలని. చూసారా, ఇలా సరిపడా నీళ్ళైతే పోసుకొని మళ్ళీ కొంచెం అలా జిలుక్కొని, అంటే అంతా కలిసేటట్టు వాటర్ కలిసేటట్టు జిలికి కవర్ తీసి పక్కన పెట్టేసాం కదా. మీకు చూపిస్తాను చూడండి ఏ మోతాదులో జిలికాను. అంటే కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఇంకా చిక్కగా చేసుకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాం. ఈ మోతాదులో నేనైతే చేశాను. ఇప్పుడు అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం, ఎందుకంటే ఉప్పు కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాం. తాలింపులో ఏం అవసరం లేదండి, ఎక్కువ ఏం అవసరం లేదు. చేస్తున్నా పెరుగు వడ చేస్తున్నామ్మా. సరే, అయితే పెరుగు వడ చేసేస్తుంది మా అమ్మ. ఫస్ట్ ఏం చేద్దాం దానికోసం? ఫస్ట్ ముందు పెరుగు తాలింపు వేసుకోవాలా. మరి ప్రాసెస్ స్టార్ట్ చేయి. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకున్నావు, మరి అదెందుకు పెట్టావు? వడ చేయడానికి కూడా రెడీగా నూనె పెట్టుకుందనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే తాలింపు రెడీ మంట పెట్టేసుకో. ముందు మంట పెట్టేసుకున్నాం కదా, కొంచెం నూనె వేసుకున్నాం. పెరుగు వడ ఎలా చేయాలో చూడండి. మా అమ్మ చాలా టేస్టీగా చేస్తుంది, మాకైతే నచ్చిద్ది. మరి మీకు నచ్చితే ట్రై చేయండి. చాలు నూనె. నెక్స్ట్ ఏముందో, నూనె కాగిన తర్వాత ఇగో ఏమేం కావాలి చెప్పు. తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, అల్లం సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా సన్నటి ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, చిన్న అల్లం ముక్క. ఇదేంటి? ఒక ప్యాకెట్ పెరుగు. ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ కేజీ ప్యాకెట్, అర కేజీ, హాఫ్ కేజీ ప్యాకెట్. బాగా మెత్తగా ఇలా జిలుక్కొని, గడ్డలు లేకుండా ఇలా సాఫ్ట్ గా లైట్ గా చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఉప్పు వేసుకోవాలి ఒకసారి దాంట్లో. చూసారా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, చిక్కటి మజ్జిగలాగా. బాదం పల్లాగా ఉన్నాయి కొంచెం. నెక్స్ట్
నూనె కాగిన తర్వాత మనం తాలింపు వేసేసుకోవడమే. ఈలోపు వడపిండి వేసాగా చూపించు. వడపిండి కూడా మా అమ్మ అయితే వేసేసింది. ఎలా వేసిందంటే ఇలా నీళ్ళు వేసావా? కొంచెం ఒక 2 స్పూన్లు వేసా నీళ్ళు. అది వడలు ఇంకా మీరు చేసుకుంటారుగా మెత్తడా అలా. నీళ్ళు అసలు వేసుకోకూడదు, ఎందుకంటే అదే కొంచెం 2 స్పూన్లు అంటే మిక్సీ తిరగడానికి వేసుకోవాలా. మరి మిక్సీ పట్టేయకుండా తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది కదా, తాలింపు అవసరమైన వేసేసుకున్నాం. తాలింపు వేగిన తర్వాత వేగిపోయింది కదా, ఇప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. అవి కూడా వేసి ఏం కాదు కానీ. నెక్స్ట్ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు. ఈ దోరగా వేయించుకున్నాక పెరుగు పోసి సాపేసేయడమే. అది అర్థమైందా? తాలింపు కోసం నూనె పెట్టుకొని తాలింపు గింజలు వేసి తాలింపు వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఈ చిక్కగా మనము చేసుకున్న పెరుగు రెడీ చేసి పెట్టుకుని పెరుగుని పోసి ఉప్పేసి కలుపుకోవాలి. బండ నిండా గారుతూ ఉంది. ఎమ్మటే పొయ్యి ఆపేసేయాలి, లేకుంటే పెరుగు ఇరిగిపోద్ది. అది ఎమ్మటే ఆపేసేయాలి. నెక్స్ట్ ఏంటి, వడలు వేసుకుందాం. వడలు ఇది ఒట్టిదేనా? దీంట్లో ఏం కలపలేదా? ఏం కలపరు, ఉప్పు మాత్రం కలుపుకుంటారు. ఇలా మెత్తగా వేసుకొని కొంచెం ఉప్పు కలుపుకుంటారు. ఇలా నీళ్ళు తేమ చేసుకొని చేతిని ఇట్లా తీసుకోవాలి. నాకు అర్థం వస్తుంది. గిన్నె మా అమ్మకు వడలేయడం రాదు, అందుకే చేత్తో వేస్తాను నేను డైరెక్ట్గా. ఇప్పుడు నేను చేస్తా కదా. అట్ట కాదు, నువ్వు పేపర్ యూజ్ చేసావు, నేను అది కూడా యూజ్ చేయకుండా వేస్తాను. అట్లా నాకు భయం అమ్మ. నేను వేస్తాను అయితే. వద్దు వద్దులే, ప్లీజ్ ప్లీజ్. ఇది పోమ్మా, నీ పుణ్యం ఉంటుంది. కాకు మమ్మీ ఇలా వేస్తుంది కదా, నేను ఇలా లేకుండా డైరెక్ట్గా వేస్తాను. నా టాలెంట్ చూడండి. చూపిస్తా టాలెంట్ కొంచెం అట్లే. ఒక్కసారి టాలెంట్ చూపిస్తా. అబ్బాబ్బా మమ్మీ వేసేస్తుందిలే, నేను నా టాలెంట్ చూపిస్తా. అట్లా కాదు మా పో, నీకు నచ్చినట్టు వేసుకో. ఎందుకు వచ్చిన వాళ్ళు ఇంకెందుకు ఇప్పుడు ఎట్లనో అనాలి దీన్ని. వడలు వేసేది ముఖ్యమా, ఎట్లా వేసేది కావాలి? నువ్వు నీళ్ళు చేసేస్తున్నావు దాన్ని. ఇంతే వద్దా? అసలు ఇక్కడ చూపించు. ఇది ఇట్లా చేసుకొని జాగ్రత్తగా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇంతకన్నా నీళ్ళు అసలు పిండిలో కలపొద్దండి, ఎందుకంటే నూనె పీకేస్తాయి. కాకపోతే ఇంతే వేసేది. అసలు ఇంతేనమ్మా. సరే అయితే చేత్తో రావట్లేదు ఫ్రెండ్స్. నీకు రావట్లా, నీకు రాదు, నా వల్ల కాదు. చేత్తో రావట్లేదు అమ్మా. పాల ప్యాకెట్తో ఎవరికైనా వస్తుంది. కొంతమంది గ్లాస్ మీద పెట్టి టీజర్లెడ్ మీద పెట్టేస్తారు. మరి నేను చూసిన వీడియోలు చూసారా వడలు ఎలా పొంగుతున్నాయో? ఇలా అయితే వడలు వేసుకోవాలన్నమాట. మనము వేడివేడిగా వేసేయాలి వడలు ఇందులో. వేడి అప్పుడు కానీ బాగా మజ్జిగ పీల్చుకొని టేస్ట్ బాగుంటాయి. అట్లయితే తినేద్దాం వేడివేడిగానే. సో పక్క వడలు వేస్తూనే ఒక పక్కన రెడీగా పెట్టుకొని వేడి అందులో వేసేసుకోవడం. చల్లారాక మొత్తం పీల్చాక తినేయడం బాగుంటుంది. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈ మధ్య అసలు కుదరట్లా. వడలు అయితే రెడీ అయిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ పెరుగులోకి దూకుదామా అని దుక్కుదామని టెన్షన్. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చాలే తీసే. ఒక్కదాన్ని ఎందుకు వదిలేసావు అనాథలాగా? ఇంకొంచెం అనాథ అది ఒకటి పాపం. ఇప్పుడైతే తీసుకున్న వెంటనే ఈ మజ్జిగలో మనం పక్కన పెట్టుకున్నాం. అయ్యో బాధపడుతుంది, వేడిగా చల్లంగా వెళ్ళిపోయి. అసలు ఎంత బాగుంటుంది తెలుసా? మజ్జిగ బాగా పీల్చుకొని టేస్ట్ బాగా అసలు తింటుంటే మెత్తగా దూదుల్లో వచ్చేస్తాయి. చూసారా వేడివి చల్లటి మజ్జిగలో వేస్తే. కాసేపు వెయిట్ చేద్దాం నానేదాకా. కొంచెం నానేదాకా ఆత్రం తగ్గించుకోండి. నాన్న నిద్రపోతున్నావు కదా, రేస్ దాకా సరిపోద్ది. నాతో నాకు పనే ఉంది. నాకు ఎప్పుడు అమ్మా ఇంతలా నేర్చుకుంటా. ఇదిగోండి ఇలా హోల్ చేసేసుకొని అది ఒక నిమిషం. ఇలాగైతే వేసేసుకోవాలండి అన్నీ కూడా. తర్వాత టేస్ట్ చేసి చెప్దాం. చూసారు కదా, రెండో రౌండ్ కూడా వేసేస్తుంది అనమాట మా అమ్మ. వేసే వేయరా వడలేరా, పెరుగులో వడలేరా. ఏంది నువ్వు పిసన సంఘానికి అధ్యక్షురాలాగా ఉన్నావే? మిగిలితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకో, రేపైనా తినొచ్చు.
లేకపోతే ఎవరికైనా పంపించేద్దాం మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి. దగ్గర ఎవరు లేరే పంపించడానికి. ఆ దగ్గరలో ఉన్న పెద్ద పంపించేటట్టు. సో ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుంది. మొత్తం అయ్యాక మనం టేస్ట్ చూద్దాం. రేటు పట్టుకోవడం చూద్దామా. ఏంటమ్మా ఇది? పెరుగు వడలమ్మా, పెరుగు వడలు. పెరుగు వడలు అయితే చేసేసింది మరి. చూసారా, ఇవైతే కొంచెం క్రిస్పీగా మామూలు వడలు పెరుగులో వేయంగా మిగిలిన ఇలా చేసి పెట్టేస్తుంది అనమాట. సో పెరుగు వడ చేసావు కదా. పెరుగు వడలు అయితే రెడీ అయిపోయానండి. మీకు నోరు ఊరుతుందా? అయితే ఒకసారి నేను చేసిన విధానంలో అయితే మీరు ట్రై చేయండి. ఇలా చేసుకున్నారంటే మాత్రం పెరుగు వడలు బాగా మెత్తగా దూదుల్లాగా. ఇవి ఎలా ఉంటాయి అంటే ఈ కేక్ ఉంటుంది చూడండి, కూల్ కేక్ లాగా. అసలు ఇలా తీసిన వెంటనే, నూనెలో తీసిన వెంటనే ఇలా మజ్జిగలో వేసేసారంటే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. నేనైతే ఒకటి వేసుకున్నాను, మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పెరుగు వడ తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంత టేస్ట్గా ఉంది. నేనైతే ఇలా చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.